బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రియాంకకు కాంగ్రెస్ లో కీలక బాధ్యతలు అప్పజెప్పినట్టుగా మనకు అర్థమవుతోంది. యూపీ తూర్పు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ నియమించారు. ఫిబ్రవరి తొలి వారంలో బాధ్యతలు తీసుకోనున్నారు ప్రియాంక గాంధీ. ఇక యూపీ పశ్చిమ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వర్తించేందుకు నియమించిన పరిస్థితుల్ని మనం చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కేసీ వేణుగోపాల్ని నియమించారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ మనం చూడొచ్చు. ఇక ప్రియాంకకు కాంగ్రెస్ లో కీలక బాధ్యతలు అప్పచెప్పారు. యూపీ పశ్చిమ ఏఐసీసీ కార్యదర్శిగా కూడా నియమించినట్టుగా తెలుస్తోంది. హర్యానా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా కూడా బాధ్యతల్ని నియమించారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కేసీ వేణుగోపాల్ని నియమించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. జ్యోతిరాదిత్య సింధియాకు కూడా ప్రధాన కార్యదర్శి బాధ్యతల్ని అప్పజెప్పారు. ఇక హర్యానా బాధ్యతల్ని గులాం నబీ ఆజాద్కు అప్పగించినట్టుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ని మనం చూస్తున్నాం. ఇక ప్రియాంకకు కాంగ్రెస్లో కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రియాంక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇక కాంగ్రెస్లో కీలక బాధ్యతలు నిర్వర్తించనున్నారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూడొచ్చు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కేసీ వేణుగోపాల్ని నియమించారు. ఇటీవల కేసీ వేణుగోపాల్ పాత్ర కూడా కీలకంగా మారిందనే చెప్పాలి. ఒక్కొక్క ఎమ్మెల్యేతో ఆయన విడివిడిగా మాట్లాడి సిఎల్పి నేతగా భట్టిని నియమించే క్రమంలో ఆయన కీలక పాత్ర పోషించారు విషయం మనకు తెలిసిందే. ఇక ప్రియాంకకు కాంగ్రెస్లో కీలక బాధ్యతలు అప్పచెప్తూ నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి తొలి వారం నుంచి ప్రియాంక గాంధీ బాధ్యతల్ని స్వీకరించనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం. హర్యానా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా గులాం నబీ ఆజాద్కు బాధ్యతలు అప్పగించారు. ఇక కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కేసీ వేణుగోపాల్ని నియమించారు. మరోవైపు ప్రియాంకకు కాంగ్రెస్లో కీలక బాధ్యతలు అప్పచెప్పినట్టుగా మనకు తెలుస్తోంది. ఫిబ్రవరి తొలి వారం నుంచి ఆవిడ పూర్తి స్థాయిలో రంగంలోకి దిగనున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ని మనం చూస్తున్నాం. ఫిబ్రవరి తొలి వారంలో ప్రియాంక గాంధీ బాధ్యతలు చేపట్టనున్నారు. మా ప్రతినిధి మహాత్మా సిద్ధంగా ఉన్నారు దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అందించడానికి. మహాత్మా, కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఇంతవరకు ప్రియాంక గాంధీ ఎప్పుడు కూడా ప్రత్యక్షంగా పార్టీలో ఒక పదవిని తీసుకునో లేకపోతే ఏదైనా పదవి కోసం ఎన్నికల బరిలో నిలవడమో ఇంతవరకు జరగలేదు. కాకపోతే తన కుటుంబ సభ్యుల కోసం ప్రచారాన్ని మాత్రం నిర్వహిస్తూ వచ్చేవారు. సోనియా గాంధీ తరఫున అలాగే రాహుల్ గాంధీ తరఫున ఆమె ప్రచారం చేస్తూ వచ్చారు. కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా ఇతర ప్రాంతాల్లోనూ చాలా సందర్భాల్లో ప్రచారాన్ని నిర్వహించారు. ఇప్పుడు పార్టీ తరఫున కీలకమైన బాధ్యతల్ని ఆమె పోషించబోతున్నారు. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఏఐసీసీ విడుదల చేసిన ఒక ప్రెస్ నోట్ సారాంశం ప్రకారం చూస్తుంటే ప్రియాంక గాంధీకి కీలకం నియమించడంతో పాటుగా ఉత్తరప్రదేశ్ ఈస్ట్ బాధ్యతలను అప్పచెప్పారు. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ చాలా పెద్ద రాష్ట్రం. ప్రతి రాష్ట్రానికి ఒక జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్గా ఉంటూ ఉంటారు. అది కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న ఒక ఆనవాయితీ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో జనరల్ సెక్రటరీగా ఉండేవాళ్ళు ఏదో ఒక రాష్ట్రానికి ఇన్ఛార్జ్గా ఉంటారు. ఉత్తరప్రదేశ్ విషయానికి వచ్చేసరికి చాలా పెద్ద రాష్ట్రం కాబట్టి ఈస్ట్కి ఒకరిని వెస్ట్కి ఒకరిని అలాగే జనరల్ సెక్రటరీగా నియమిస్తూ వెస్ట్కి వచ్చేసరికి జ్యోతిరాదిత్య సింధియాకి నియమిస్తూ బాధ్యతలు అప్పగించారు. ఈస్ట్ ప్రియాంక గాంధీకి అప్పగించారు. తద్వారా ఈ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీద యంగ్ లీడర్స్ ఫోకస్ చేయనున్నారు. తద్వారా సొంత పార్టీ బలాన్ని కూడా పెంచుకోవాలన్న వ్యూహం కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తుందని చెప్పి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒకవైపు జాతీయ స్థాయిలో మహాగఠబంధన్ పేరుతో ఈ బీజేపీని వ్యతిరేకించే పార్టీలన్నీ ఒక గొడుగు కిందికి రావాలన్న ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఉత్తరప్రదేశ్లో మాత్రం ఇటు సమాజ్వాదీ కానీ అటు మాయావతి కానీ బీఎస్పీ కానీ ఇద్దరూ కాంగ్రెస్ పార్టీని దూరం పెడుతూ ఆ రెండు పార్టీలు మాత్రమే పొత్తు కుదుర్చుకున్నాయి. చెరొక 38 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నాయి. రాహుల్ గాంధీ సోనియా గాంధీ పోటీ చేసే 2 నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థుల్ని నిలబెట్టబోమంటూ వారు చెప్పుకుంటూ వచ్చారు. ఈ లెక్కను చూస్తే కాంగ్రెస్ పార్టీ ఆ 2-3 నియోజకవర్గాలకు మాత్రమే
పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది గఠబంధన్ లెక్కల ప్రకారం. అలా కాకుండా సొంత బలాన్ని పెంచుకోవాలంటే గనక ఆ రాష్ట్రం మీద ఫోకస్ చేయాలి. అదర్వైజ్ కేవలం ప్రాంతీయ పార్టీల మీదనే ఆధారపడేటట్టయితే రేపు కేంద్ర ప్రభుత్వంలోనూ తగినంత సంఖ్యాబలం ఉండదు, ప్రాంతీయ పార్టీలదే డామినెన్స్ పెరిగిపోతుంది, కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వహించే పరిస్థితి కూడా ఉండదు అన్న ఉద్దేశంతో అగ్రనాయకత్వం ఉంది. అందుకే అన్ని రాష్ట్రాల్లోనూ సొంతంగా బలాన్ని పెంచుకుని పునర్వైభవం సాధించే దిశగా ప్రయత్నాలు సాగిస్తోంది. అందుకే వీలైనంత మేర యంగ్ లీడర్షిప్కి ప్రాధాన్యతనిస్తోంది. అలాగే అశోక్ గెహ్లాట్ సీనియర్ ఎవరైతే పార్టీలో ఇంతకాలం జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కోసం పనిచేసి ఉన్నారో ఆయన ప్రస్తుతం రాజస్థాన్కి మళ్ళీ ముఖ్యమంత్రిగా తిరిగి వెళ్ళిపోయిన నేపథ్యంలో ఆ బాధ్యతల్ని నిర్వహించడం కోసం ఉన్న జనరల్ సెక్రటరీస్లో సీనియర్ మోస్ట్ అంటే అనుభవం పరంగాను అలాగే రాజకీయ వ్యూహాల పరంగాను కొంత నైపుణ్యం కలిగి ఉన్న కేసీ వేణుగోపాల్కి ఆ బాధ్యతల్ని గతంలో అశోక్ గెహ్లాట్ నిర్వహించిన బాధ్యతల్ని అప్పగిస్తూ అంటే ఇటు ఒకవైపు యంగ్ యూత్ లీడర్షిప్ని ప్రోత్సహిస్తున్నారు, మరొక వైపు ఈ సీనియారిటీని అనుభవాన్ని కూడా మేళవించి రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ నియామకాలు చేపట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. తద్వారా కాంగ్రెస్ పార్టీ 2019 సార్వత్రిక ఎన్నికల కోసం అన్ని రకాలుగాను సిద్ధపడుతుందని మనకు అర్థమవుతుంది. మహాత్మా ప్రియాంక రాకతో ప్రియాంక బాధ్యతలు చేపట్టే నేపథ్యంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోవచ్చు అని భావించవచ్చు? ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఈ సోనియా గాంధీ కుటుంబం అంటే ఈ నెహ్రూ గాంధీ కుటుంబానికి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ పెద్దపీట వేస్తూ ఉంటారు. వారి నాయకత్వం మినహా మిగతా ఎవరి నాయకత్వంలో ఉన్నప్పటికీ పార్టీలో ఐక్యత అన్నది ఉండదు, ఒక ఏకతాటి మీద తీసుకెళ్లే పరిస్థితి గతంలో కూడా లేదు, ఎప్పుడు అంతర్గతంగా కుమ్ములాట్లు ఉంటాయి. ఈ క్రమంలో ఇప్పుడు రాహుల్ గాంధీ ఏఐసిసి అధ్యక్ష పగ్గాలు చేపట్టడం ఒక ఎత్తు అయితే ఆయనకి ఇప్పుడు సోదరి ప్రియాంక గాంధీ చేదోడు వాదోడుగా ఏఐసిసి జనరల్ సెక్రటరీగా బాధ్యతలు చేపట్టి ఇప్పుడు రంగంలోకి దిగుతున్నారంటే ఖచ్చితంగా దీని ప్రభావం పార్టీకి చాలా సానుకూలంగానే ఉంటుంది, కార్యకర్తల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని చెప్పవచ్చు. పైపెచ్చు పార్టీ క్యాడర్లో ఒక ప్రచారం ఉంటుంది. గతంలో ఇందిరాగాంధీ ఎలాగైతే ఇందిరాగాంధీ పోలికలు కూడా ఎక్కువగా ప్రియాంక గాంధీలో చూస్తూ ఉంటారు పార్టీ నాయకత్వం కార్యకర్తలు. ఇందిరాగాంధీకి చాలా ఐరన్ లేడీ అన్న పేరుంది, ఒక గట్టి నేతగా దేశ చరిత్రలో ఒక ముద్రను వేసుకోగలిగింది. అట్లాంటి వ్యక్తి వారసురాలిగా ఇప్పుడు ప్రియాంక గాంధీని ప్రొజెక్ట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎక్కడ రాహుల్ గాంధీకి నాయకత్వం పరంగా ఎక్కడైనా లోపాలున్నా వాటిని సరిదిద్దుకుంటూ ప్రియాంక గాంధీ చేదోడు వాదోడుగా నిలుస్తూ పార్టీకి మరింత మైలేజ్ తీసుకొస్తుందని చెప్పి ఇటు విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ క్యాడరు పార్టీ నాయకత్వం కూడా ఈ పరిణామాన్ని చాలా సానుకూలంగా ఆహ్వానం పలుకుతున్నారు. రైట్ మహాత్మా, మొత్తానికి కీలక పరిణామాలైతే చోటు చేసుకుంటున్నాయనే చెప్పాలి. దేశవ్యాప్తంగా రాష్ట్రాల్లో బలాన్ని పెంచుకునేందుకు కాంగ్రెస్ కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. బాధ్యతలను సీనియర్లకు అప్పజెప్పడంతో పాటు యూత్ ని కూడా ప్రోత్సహిస్తున్నట్టుగా మనకి ఇక్కడ అర్థమవుతోంది. ముఖ్యంగా ప్రియాంకకు బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రియాంక రోల్ కూడా కీలకం కానుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత మోతీలాల్ ఓరా ఏమన్నారో కూడా చూద్దాం. मैं समझता हूं कि राहुल जी ने जो कहा वो उस बात को पूरा करते हैं, जो कहते हैं उनको पूरा करते हैं और प्रियंका जी की नियुक्ति इस बात का संकेत देती है कि आने वाला समय कांग्रेस के लिए बहुत अच्छा होगा। लोकसभा के चुनाव में कांग्रेस दम घम के साथ चुनाव लड़ेगी। चलिए కాంగ్రెస్ లో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రియాంకకు కాంగ్రెస్ లో కీలక బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పటి వరకు ప్రచారంలో అప్పుడప్పుడు మెరిసిన ప్రియాంక గాంధీకి ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా బాధ్యతలు తీసుకోబోతూ ఉన్నారు. ఫిబ్రవరి తొలి వారంలోనే ఆవిడ బాధ్యతలు తీసుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతోంది. ఎంటర్ ది డాటర్ తో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అన్నది వేచి చూడాల్సిన అంశం. ఇటు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా కేసీ వేణుగోపాల్ ను నియమించారు. అయితే యూపీ తూర్పు ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీకి బాధ్యతలు అప్పచెప్పారు. ఈ నేపథ్యంలో
అంతా చర్చ నడుస్తూ ఉంది. ఇప్పటికే ప్రియాంక గాంధీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి లేకపోతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆవిడ వస్తే ప్లస్ అవుతుంది కాంగ్రెస్కి అని ఎప్పటి నుంచో వినిపిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు ఎంటర్ ది డాటర్ తో పరిణామాలు ఎలా మారుతాయి అన్నది చూడాల్సిన అంశం. ప్రియాంకకు ఇప్పుడు కాంగ్రెస్లో కీలక బాధ్యతలను అప్పజెప్పారు. ఇది రాహుల్కి అలాగే కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్గానే అందరూ భావిస్తూ వస్తూ ఉన్నారు. మరి ప్రియాంక రోల్ ఎలా ఉండబోతోంది అన్నది వేచి చూడాలి. ప్రతి ఒక్కరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ప్రియాంక రాక కోసం. ఇప్పటికే ప్రచారాల్లో ఆవిడ పాల్గొంటూనే వచ్చారు. ప్రచారాల్లో కనిపించినప్పటికీ ఒక కీలకమైన బాధ్యతను ఇప్పటి వరకు పోషించలేదనే చెప్పాలి. ఇప్పుడు ప్రియాంకకు కాంగ్రెస్లో కీలక బాధ్యతలు అప్పజెప్పారు.